యమహా ఎంటీ వెహికల్ తో బైక్ ట్యాక్సీ చేయండి అని చెప్పి ఓట్ చేశారు. అందుకోసమనే ఈ యమహా ఎంటీ వెహికల్ తో బైక్ ట్యాక్సీ చేస్తాను, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత మనకి పెట్రోల్ పోతుంది, ఫైనల్ గా మనకి ఎంత మిగులుతున్నాయి అని చెప్పి క్లియర్ గా మీకు చెప్తాను. డైరెక్ట్ గా డ్యూటీకి వచ్చేసాను. ఇప్పుడు టైం 7:40 అవుతుంది. ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ మూడు లాగిన్ చేస్తాను. ఏ దాంట్లో ముందుగా రైడ్స్ వస్తే ఆ రైడ్స్ అయితే తీసుకుంటాను. ర్యాపిడో, ఊబర్, ఓలా మూడు లాగిన్ చేసిన తర్వాత ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. బట్ అన్ని చిన్న చిన్న రైడ్స్ వస్తున్నాయి. 10 కిలోమీటర్ రైడ్ ఏదైనా వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, 13 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి వేరే కెప్టెన్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఇదే లొకేషన్ లో ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మరో పార్సల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా నాకు యాక్సెప్ట్ అయింది. డైరెక్ట్ గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ కి అయితే వచ్చాను. కస్టమర్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. చిన్న ఐటమ్ అయితే ఇస్తున్నారు. ఈ ఐటమ్ ని మనం అయితే డెలివరీ పాయింట్ కి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేయాలి. ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడే క్లియర్ గా ఫోటో అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత పికప్ పైన ఇలా రైట్ కి స్వైప్ చేసిన తర్వాత అమౌంట్ అయితే చూపిస్తుంది 182 రూపీస్. ఈ అమౌంట్ వచ్చేసరికి డ్రాప్ లో ఇస్తారు అని చెప్పారు. సరేలే అని చెప్పి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి మనం అయితే నావిగేషన్ ఫాలో అవుతూ కోంపల్లి అయితే వెళ్ళాలి. కోంపల్లి వెళ్ళి ఈ ఐటమ్ ని డెలివరీ చేద్దాం. యమహా ఎంటీ ఇలాంటి పెద్ద పెద్ద స్పోర్ట్స్ వెహికల్స్ మీరు బైక్ ట్యాక్సీలోకి తీసుకొస్తే మీకు వచ్చే ఎర్నింగ్స్ కంటే మీకు పోయే పెట్రోలే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వెహికల్స్ మైలేజ్ ఎక్కువగా రావు కాబట్టి మనకి ఎర్నింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మీరు ఒకవేళ బైక్ ట్యాక్సీ చేసుకోవాలంటే ఏదైనా 125 సీసీ వెహికల్స్ అయితే తీసుకోరండి. అప్పుడైతే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. తక్కువ పెట్రోల్ ఖర్చు అయితే అవుతుంది. ఇలాంటి వెహికల్స్ తీసుకొస్తే పార్సల్ ని క్యారీ చేయడం కూడా కుదరదు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ కి కన్వీనియన్స్ గా ఉండదు. బ్యాక్ సైడ్ ఉండే సీట్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల కస్టమర్ కూర్చోడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ సరికి ఐటమ్ అయితే ఇచ్చేసాను. ఐటమ్ ఇచ్చే ముందు ఈ ఐటమ్ కి ఒక ఫోటో కూడా క్యాప్చర్ చేసిన. ఎందుకంటే ఐటమ్ ఏ విధంగా కూడా డ్యామేజ్ కాలేదు అని చెప్పి సేఫ్ సైడ్ ఉండడం కోసం ఫోటో అయితే అప్లోడ్ చేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన కస్టమర్ సర్వీస్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్ గా ఈ ట్రిప్ లో ఎంత కమిషన్ కట్ అయింది అని ట్రిప్ డీటెయిల్స్ చూస్తే 182 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్ లో ఎలాంటి కమిషన్ కట్ అవ్వలేదు. ఈ మధ్యన ర్యాపిడ్ వాళ్ళు పార్సల్ ఆర్డర్ పైన ఎలాంటి కమిషన్ కట్ చేయట్లేదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనకే ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు మారిపోయారో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ర్యాపిడ్ లో ప్యాకేజ్ ని డెలివరీ చేసిన వెంటనే ఊబర్ లో మరో రైడ్ అయితే వచ్చేసింది. ఊబర్ లో రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే పికప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ పిక్ చేసుకున్నా, ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుందో చూద్దాము. ఈ ఊబర్ లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయి కానీ కిలోమీటర్ ఫేర్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఊబర్ కంటే ర్యాపిడోనే బెస్ట్ అని. కానీ ర్యాపిడోలో ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే వాడు కమిషన్ ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాడు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. ఎలా చూసినా సాగు తప్పదు. మా బైక్ రైడర్స్ కి ఈ ప్రాబ్లమ్స్ అయితే తప్పవు. ప్రతిరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే ఆ 1000 రూపాయలు అయితే వస్తాయి. ఆ 1000 రూపాయల కోసం ఈ రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరగాల్సి వస్తుంది. నిజానికి 1200 రూపాయలు సంపాదించామంటే 200 రూపాయలు కమిషన్ పోతుంది. మనకు 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు పెట్రోల్ 250 రూపాయలు పోతే 750 రూపాయలు మిగులుతుంది. ఈ 750 రూపాయల్లోనూ 100 రూపాయలు టిఫిన్ పోయినా సరే ఇంకా మనకు మిగిలేది 600. ఈ 600 కోసం దాదాపు 8-10 గంటలైతే పని చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్స్ అన్ని డ్రాప్ చేసేసి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ మహానుభావుడు సల్లగుండాలి. ఎందుకంటే ఎక్స్ట్రా 20 రూపాయలు టిప్ అయితే ఇచ్చారు నా కష్టాన్ని గుర్తించి. ఓవరాల్ గా ఈ ట్రిప్ లో 9.5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 90 రూపీస్ బిల్ వచ్చింది. అందులో 10 రూపాయలు కమిషన్ అయితే కట్ చేసేసారు. ఈ షార్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంది. ఒకసారి అయితే ఆ వీడియో చూడండి.